ప్రస్తుతం లైవ్ లో డెమోన్ పవన్, తనూజ అలాగే రితు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు కిచెన్ లో. ఇక డెమోన్ పవన్ అంటున్నాడు, తనూజ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చారు కదా, వాళ్ళలో నీకు ఎవరు వరస్ట్ అనిపించారు, ఎవరు బెస్ట్ అనిపించారు అంటూ డెమోన్ పవన్ తనూజని అడిగాడు. అయితే తనూజ వెంటనే నాకు వరస్ట్ గా అనిపించిన కంటెస్టెంట్స్ అయితే ఇద్దరున్నారా అంటే ఎవరు అంటే ఇంకెవరు, దువ్వాడ మాధురి గారు ఎవరు ఉన్నారు కదా ఆవిడి, అండ్ అలాగే ఆయిషా. అంటే ఎందుకు నీకు వాళ్ళిద్దరూ నచ్చలేదంటే, వాళ్ళిద్దరూ ఎందుకు నచ్చలేదు అంటే ఫస్ట్ రోజు వచ్చిన తర్వాతే శ్రీజాని మీ పేరేంటండి అంటే నా పేరు నీకు తెలీదా అంటూ చాలా పెద్ద సోయింగ్ చేసింది. ఆ విషయంలో ఫస్ట్ ఆవిడ నచ్చలేదు. సెకండ్ రోజు ఏదైతే గిన్నెల దగ్గర ఆయిషాకి రీతుకు గొడవ జరిగిందో అక్కడ కూడా ఆమె మాట తీరు నచ్చలేదు. తర్వాత దివ్య ఉన్నది చూడు, దివ్య విషయంలో కూడా ఆమె అంతలా ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మళ్ళీ పైగా నానా నానా అంటూ వెక్కిరించింది చూడు, ఆ వెక్కిరింపు ఇప్పటికీ కూడా నా కళ్ళల్లో ఉంటుందిరా పవన్ అంటూ తనూజ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అందరూ లైట్స్ ఆఫిన తర్వాత పడుకోకూడదు అని అంటూ బిగ్ బాస్ తర్వాత ఆవిడే బిగ్ బాస్ లాగా ఓవర్ యాటిట్యూడ్ తో మాట్లాడుతుంది చూడు, అది ఇంకా నచ్చలేదు. సో ఈ వీళ్ళలో నాకు నచ్చలేని క్వాలిటీస్ ఇది. మరి నువ్వెందుకు నచ్చలేని ఆవిడతో మాట్లాడుతున్నావు అంటూ రీతు అడిగింది తనూజని. నేను మాట్లాడట్లా, ఆవిడే వచ్చి మాట్లాడుతుంది. మనం ఎవరైనా సరే మాట్లాడినప్పుడు మాట్లాడకుండా అక్కడికి వెళ్ళిపోతే మన సంస్కారం అనిపించుకోదు కదా. సో నాకు లిటర్లీ ఆవిడతో మాట్లాడాలని కానీ ఆవిడతో ఉండాలని కానీ అనిపించదబ్బా. మనం ఒకటి చెప్తే ఆవిడ ఇంకోటి తీసుకుంటది. ఆవిడ ఎలా ఉందంటే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పాత్రలో నేను శివగామి, నేను చెప్పిందే శాసనం అన్నట్టు హౌస్ లో కొనసాగుతుంది. నెక్స్ట్ వీక్ నేను నామినేషన్స్ చెయ్యమంటే మాధురి గారిని అలాగే ఆయిషానే నామినేషన్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. మరి ఆయిషాలో నీకేం నచ్చలేదంటే ఆమె ఓవర్ యాటిట్యూడ్ నచ్చలేదు. ఆమె ఎక్కడో తమిళ్ బిగ్ బాస్ లో ఆడినట్టు ఇక్కడ ఆడతాను అంటే కుదరదు కదా. పైగా నన్ను బోలెడను మాటలు అందే. అంతెందుకు నేను ఏదైతే టాస్క్ లో జరిగిందో ఆ టాస్క్ లో ఆమె ఓడిపోయినప్పుడు అంత ఏడవలసిన అవసరం ఆమెకి లేదు. కానీ ఆమె ఎక్కువ చేసిందేమో సింపతి కోసమని నాకే కాదు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ అనిపించింది. పైగా చెప్పేదొకటి చేసేదొకటి ఆయిషా అంటూ ఆయిషా గురించి కూడా కరెక్ట్ పాయింట్స్ చెప్పింది తనూజ. ఇక ఇందులో భాగంగానే నచ్చిన కంటెస్టెంట్ ఎవరు మరి వైల్డ్ కార్డ్ అంటే నిఖిల్ అని చెప్పుకొచ్చింది. ఎందుకు నిఖిల్ అంటే నిఖిల్ కామ్గా ఉంటున్నాడు, తన గేమ్ తను ఆడుకుంటున్నాడు. అలాగే గౌరవ్ కూడా చాలా కామ్గా ఆడుకుంటున్నాడు, తన గేమ్ తను ఆడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ పర్లేదు. ఇక శ్రీనివాస్ అంటావా, తను పుల్లల మారనే చెప్పాలి. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. ఒకవేళ తన వాష్రూమ్కి వెళ్ళి మనం బయట నుంచొని ఏదైనా మాట్లాడుకున్నామంగో అది వాష్రూమ్స్ లో విని మళ్ళీ వాళ్ళకి చెప్తాడు. అలాంటి కన్నింగ్ మైండ్ సెట్ ఉన్నవాడు ఎప్పటికైనా భయమే అంటూ తనూజ బయట ఆడియన్స్ ఏదైతే ఫిక్స్ అయ్యి మైండ్లో ఎలా ఆలోచిస్తున్నారో లోపల తనూజ కూడా అంతే పక్కాగా క్లారిటీగా మాట్లాడుతుందనే చెప్పాలి. మరి మొత్తానికి తనూజ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గురించి బాగానే అంచనా వేసిందా లేదనేది కమెంట్ చేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.